ఫేక్ ఐస్ ఏజెంట్, అమెరికాలో భారతీయ యువతికి షాక్. ఏకంగా $5,000 నష్టం. అమెరికాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతి మోసగాళ్ల బారిన పడి ఏకంగా $5,000 నష్టపోయింది. ఇలాంటి తప్పు మరెవరూ చేయొద్దని సాటి విద్యార్థులకు సూచించింది. నా వ్యక్తిగత సమాచారం అంతా వారి వద్ద ఉంది. నేను ఏ భారతీయ నగరానికి చెందిన దాన్నో, అమెరికాకు ఎలా వచ్చాను అనే విషయాలన్నీ వాళ్లకు తెలుసు. ఇవి ప్రభుత్వ విభాగాలకు మాత్రమే తెలిసే ఛాన్స్ ఉంది అని ఆమె తెలిపింది. నిందితులు తనతో $5,000 విలువైన యాపిల్, టార్గెట్ గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయించారని శ్రియ చెప్పింది. ఆ కోడ్స్ తమకు ఇవ్వమని వారు అడిగినట్టు తెలిపింది. మరుసటి రోజు పోలీసు ఆఫీసర్ వచ్చి వాటికి తీసుకుంటారని చెప్పినట్టు వెల్లడించింది. కాని ఆ తరువాత ఎవ్వరూ రాలేదని తెలిపింది. అరెస్టు, దేశ బహిష్కరణ పేరిట గంటల తరబడి తనకు నరకం చూపించారని వెల్లడించింది. శ్రియా బేడీ అనే యువతి ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్లో మాస్టర్స్ చదువుతున్నారు. 2022లో F1 వీసాపై ఆమె అమెరికా వెళ్లారు. అయితే మే 29న ఆమెకు నిందితుడి నుంచి ఫోన్ వచ్చింది. తాను ఇమిగ్రేషన్ అధికారినని చెప్పుకున్న అతడు శ్రియను బెదిరించాడు. వలసల చట్టాలను ఉల్లంఘించావని భయపెట్టాడు. తన పేరు బ్యాడ్ నెంబర్ నాకు ఇచ్చాడు. కావాలంటే ICE.com వెబ్సైట్లో తన పేరును తనిఖీ చేసుకోవచ్చని అన్నాడు. ఆ తరువాత మరో వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఒలింపియా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నట్టు తెలిపాడు. నా ఫోన్పై నిఘా పెట్టామని, కాల్ కట్ చేయొద్దని సూచించాడు. నా పేరిట అరెస్టు వారెంట్ జారీ అయిందని అన్నాడు. నాకు చాలా భయం వేసింది. వారు దాదాపు 3 గంటల పాటు ఫోన్ సంభాషణ కొనసాగించారు. ఫోన్ పెట్టేయొద్దని బెదిరించారు. అలా చేస్తే నా కేసు మరింత క్లిష్టంగా మారుతుందని హెచ్చరించారు. రిస్క్ చేయడం ఇష్టం లేక నేను వారు చెప్పినట్టు చేయాల్సి వచ్చింది.